ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం జోరు పెంచుతున్నారు. కాంగ్రెస్ బ్రాండ్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్కను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. బడే నాగజ్యోతితో ములుగు అభ్యర్థి సాధ్యమంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి పొన్నంగంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తానికైతే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ముచ్చట కూడా అధికారంలో రావడానికి కూడా మొత్తం కారే గెలవాలి సారే రావాలనే చందంగా కూడా మొత్తానికైతే ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ములుగు జిల్లా ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నారు. ఎట్లా ఉంది మొత్తానికైతే అప్పటికిప్పటికి బడే నాగజ్యోతి ప్రచారం ఎలా ఉంది సార్? మీరు చెప్పాలి, చూస్తున్నారు కదా ప్రతిరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా మంచి స్పందన ఉంది. చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. మొత్తం ఎస్ఎల్సీ గ్రామాలలో ఇప్పటికే బడే నాగజ్యోతి పట్టున నేపథ్యం కనబడుతుంది. ఇప్పుడు సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క పోలెట్ బ్యాచ్లలో కూడా ఫోటో చిన్నగా పెట్టిందని చెప్పి కూడా మీ మీద ఆరోపిస్తున్న పరిస్థితి మీరు ఎట్లా చూస్తారు? అసలు ఇంకా ఈవీఎంఏ బయటికి రాలేదు. ఇంకా ఈవీఎంఏ బయటికి రాలేదు. ఫోటో పెద్దది పెట్టిరా చిన్నది పెట్టిరా ఎట్లా చేస్తారు సార్? ఇప్పటికే మీరు ప్రస్తుతానికి ఎస్ఎల్సీ గ్రామాలలో మొత్తం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నోట్ల కట్టలు తెచ్చి కూడా ఎస్ఎల్సీ ప్రాంతాలలో అభ్యర్థులను కొట్టున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఆమెనే వాళ్ళ కర్ణాటక వెళ్ళి శివశంకర్ రెడ్డి అనే ఒక మంత్రిని తీసుకొచ్చి డబ్బుల సంచులు తీసుకొని వచ్చింది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇక్కడ లోకల్ బాడీ ఎమ్మెల్సీ, ఇక్కడ ప్రజలు, ఇక్కడ స్థానిక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరు నన్ను ఎన్నుకున్నారు. నేను లోకల్ ఎమ్మెల్సీని కాబట్టి ఆమె లోకల్ ఎంత ఎమ్మెల్యేనో నేను కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్సీని. ఇక్కడ నా ప్రజలు ఉన్నారు, అందరూ కూడా దగ్గరుండి ప్రచారం చేసుకునే హక్కు నాకు ఉంది. కాబట్టి బయటికి వెళ్ళి కర్ణాటక వెళ్ళి మంత్రులను తీసుకొచ్చి ఆమె ప్రచారం చేస్తుంది, నా లోకల్ని తీసుకొచ్చి. ఎంత మేరతో గెలుచుకోబోతున్నారు? 36,000 మెజార్టీ. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే బడే నాగజ్యోతి ములుగు నాగజ్యోతిని మాత్రము ములుగు నియోజకవర్గంలో కూడా 36,000 మెజార్టీ పై చిలుకుతో కూడా గెలుచుకోబోతున్నామని అంటున్నారు. మొత్తానికైతే ఇప్పటికే పోచంపల్లి శ్రీనివాస్ అయితే వెజాజీ ప్రాంతంలో తిరుగుతూ కూడా మొత్తానికి గెలిపే లక్ష్యంగా కూడా మొత్తానికైతే సాగుతున్న పరిస్థితి కనుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ అయితే అధికారంలో రావడానికైతే చాలా ప్రచారం అయితే జోరుగా పెంచుదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇదే మొత్తానికైతే గెలిపే లక్ష్యంగా కూడా సాగుతున్న నేను లోకల్ ఎమ్మెల్సీని కాబట్టి ఆమె లోకల్ ఎంత ఎమ్మెల్యేనో నేను కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్సీని. ఇక్కడ నా ప్రజలు ఉన్నారు, అందరూ కూడా దగ్గరుండి ప్రచారం చేసుకునే హక్కు నాకు ఉంది. కాబట్టి బయటికి వెళ్ళి కర్ణాటక వెళ్ళి మంత్రులను తీసుకొచ్చి ఆమె ప్రచారం చేస్తుంది, నా లోకల్ని తీసుకొచ్చి. బడే నాగజ్యోతిని ఎంత మేరతో గెలుచుకోబోతున్నారు? 36,000 మెజార్టీ. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే బడే నాగజ్యోతి నాగజ్యోతిని మాత్రము ములుగు నియోజకవర్గంలో కూడా 36,000 మెజార్టీ పై చిలుకుతో కూడా గెలుచుకోబోతున్నామని అంటున్నారు. మొత్తానికైతే ఇప్పటికే పోచంపల్లి శ్రీనివాస్ అయితే వెజాజీ ప్రాంతంలో తిరుగుతూ కూడా మొత్తానికి గెలిపే లక్ష్యంగా కూడా మొత్తానికైతే సాగుతున్న పరిస్థితి కనుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ అయితే అధికారంలో రావడానికైతే చాలా ప్రచారం అయితే జోరుగా పెంచుదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి